ఇవాళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే ప్రపోజల్ పెట్టడం, ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. 3,15,00,000 రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇంకా కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం కొన్ని ఆగినాయి, కానీ మిగతా 100% ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం. అయితే ఇవాళ గతంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఇలా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి లేదు. 10 లక్షల రూపాయలు చొప్పున ఇవాళ అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మరొకసారి. అదే కాదు, గతంలో బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇచ్చిన, గతంలో బ్యాన్ పీరియడ్ అంటే వేట నిషేధ సమయానికి కేవలం బియ్యం ఇచ్చేవాళ్ళు. కానీ 2014 నుంచి 4,000 రూపాయల చొప్పున స్టార్ట్ చేసి ఈ రోజు 20,000 రూపాయల చొప్పున బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆగినాయి, అవి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. 9 కోట్ల రూపాయలు అతి త్వరలోనే రిలీజ్ చేసి 100% ఎవరైతే బ్యాన్ పీరియడ్ లో ఉన్నటువంటి ఫిషింగ్ చేసే మత్స్యకారులు అందరికీ కూడా వేట నిషేధ సమయంలో ఆగిపోయిన వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతుంది. అదే కాదు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కానీ, అలాగే ఆయిల్ సబ్సిడీ, ఫిషింగ్ బోట్స్ విషయంలో ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నటువంటి ఘనత కానీ, గత 5 సంవత్సరాలు కనీసం ఒక వలముకు కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఇంజిన్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ అన్నీ కూడా అందించడం కూడా జరుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 40% సబ్సిడీతో బోటు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దాదాపు 1,20,00,000 లాంగ్ లైనర్స్, 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ని 40% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే చిన్న బోట్లకు కూడా వాళ్ళ సబ్సిడీ రూపాయలు అందించడానికి మరి రెస్క్యూ చేయడం ఏదైతే వీళ్ళు మిస్ అయిన దగ్గర నుంచి గౌరవ శాసనసభ్యులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ నాయక్ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కూడా తెలియజేస్తూ అయితే అందరికీ సమాచారం అందించడం జరిగింది.